హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ టాక్స్ ఏ సినిమా లవర్. అఖండ 2 అండ్ రాజాసాబ్ విషయంలో చిన్న తప్పు జరిగింది. యాక్చువల్లీ ఆ రెండు సినిమాలు మంచి బ్లాక్ బాస్టర్స్ అయ్యే పొటెన్షియల్ ఉన్న సినిమాలే. మరి ఎందుకు బాక్స్ ఆఫీస్ దగ్గర తక్కువ కలెక్షన్స్ కానీ అనుకున్న స్థాయి రేంజ్లో ఆడలేదు అనడానికి ఒక సిమిలారిటీ ఉంది. యాక్చువల్లీ అఖండ 1 తెలుగులో బ్లాక్ బాస్టర్. అప్పట్లో అది మంచి క్రేజీ ప్రాజెక్ట్ అండ్ మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. సో మరి అఖండ 2 ఎందుకు అనుకున్న స్థాయిలో ఆడలేదు అంటే, మన తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని సినిమానిగా డిజైన్ చేసి తీసుంటే ఐ థింక్ ఇట్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయ్యేది. లాస్ట్ ఇయర్ ఎండింగ్లో వచ్చింది. దీన్ని ఎప్పుడైతే పాన్ ఇండియా రేంజ్లో తీయాలనుకోవడం మరియు ఆ స్టోరీని ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఆ స్టోరీని ఎక్కువగా నార్త్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని తీశారు. అండ్ ఆ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ సెకండ్ హాఫ్ పూర్తిగా నార్త్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని తీయడం వల్ల మన ఆ యొక్క నేటివిటీ సోల్ అనేది మిస్ అయింది. తెలుగు ఆడియన్స్ ఒరిజినల్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో తెలుగు ఆడియన్స్ని మెప్పించకుండా రిమైనింగ్ ఆడియన్స్ కోసం మాత్రమే టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందని ఇది ఒక రిజల్ట్. అంటే మన బాలకృష్ణ, హీఈస్ అవర్ టాలీవుడ్ హీరో, వన్ ఆఫ్ ద టాప్ హీరోస్లో బాలకృష్ణ కూడా టాలీవుడ్ హీరో. మరి ఫస్ట్ మన ఫ్యాన్స్ని, మన ఆడియన్స్ని, తెలుగు ఆడియన్స్ సాటిస్ఫై చేస్తూ పక్క వాళ్ళని కూడా టార్గెట్ చేయాలి. యాక్చువల్ టాలీవుడ్లో సక్సెస్ అయితే అది ప్యూర్ సక్సెస్. రిమైనింగ్ తెలుగు కానీ, తమిళ్ కానీ, హిందీ కానీ, మలయాళం కానీ పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ అయితే అది బోనస్, అది హ్యాపీ యాక్సెప్టెడ్ పాయింట్. ఓన్లీ రిమైనింగ్ లాంగ్వేజెస్ అండ్ ఈవెన్ నార్త్నే టార్గెట్ చేసుకొని సినిమా తీస్తే తెలుగు వాళ్ళకి నచ్చడం లేదు. ఈవెన్ మన ప్రభాస్ గారి ప్రీవియస్ ఫిలిం చూస్తే సాహో ఫిలిం కూడా అదే జరిగింది. సాహో ఫిలిం తెలుగులో అంతగా, టాలీవుడ్లో అంతగా ఆడకపోయినా, తెలుగు రాష్ట్రాల్లో సరిగా ఆడకపోయినా నార్త్లో మాత్రం బిగ్గెస్ట్ సక్సెస్ అయింది. మంచి కలెక్షన్ 100 crore ప్లస్ వచ్చింది. సో ఇక్కడ మనం చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, అఖండ 2ని డిజైన్ చేసిన విధానము అండ్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, ముఖ్యంగా మేజర్గా డైరెక్టర్ తీసుకున్న డెసిజన్స్ నార్త్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని స్టోరీని చేంజ్ చేయడం, సీన్స్ని అప్డేట్ చేయడం, స్కేలప్ కానీ ఇవన్నీ వీటి వల్ల ఎఫెక్ట్ అయితే పడింది. తెలుగులో మాత్రం అనుకున్నంత స్థాయిలో మనకు కలెక్షన్స్ రాలేదు. బాలకృష్ణ గారి యొక్క ఆ మాస్ యాంగిల్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఓవరాల్ బాలకృష్ణ మాస్ రోర్ ఏదైతే ఉంటుందో అది తెలుగు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసినంతగా రీచ్ అవ్వలేదు. ఈవెన్ నార్త్లో కనెక్ట్ చేయాలని ట్రై చేసినప్పుడు బెడిసి కొట్టింది. ఇప్పుడు మనము కమింగ్ టు ద రాజాసాబ్ సినిమా విషయానికి వస్తే, ప్రభాస్ గారిది హీఈస్ నాట్ ఏ లోకల్ స్టార్, హీఈస్ ఆల్రెడీ ఎమర్జ్డ్ ఇంటూ పాన్ ఇండియా స్టార్. సో వచ్చే సినిమాలని పాన్ ఇండియా రేంజ్లోని దృష్టిలో పెట్టుకొని తీయాలి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, సెలెక్ట్ చేసుకున్న కంటెంట్ అండ్ దాన్ని డైరెక్ట్ చేసుకున్న డైరెక్టర్ ఆ రేంజ్ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళ అని చూసుకోవాలి. యాక్చువల్లీ మారుతి ఇంతవరకు ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా తీయలేదు, పెద్ద సినిమాలు కూడా తీయలేదు. అతను మన తెలుగు నేటివిటీకి బేస్ చేసుకొని హారర్ కామెడీ జానర్స్ కానీ చిన్న హీరోస్తోనే తీశారు. అది పెద్ద సినిమా ఏదని చెప్పుకోవడానికి ఉంటే మన వెంకటేష్ గారితో ఒకటి, గోపిచంద్తో అది కూడా సరిగా ఆడలేదు. మారుతి గారి యొక్క రెగ్యులర్ ఫార్మేట్ని పక్కన పెట్టి, కామెడీ జానర్, హారర్ పక్కన పెట్టి పాన్ ఇండియా రేంజ్లో దీన్ని ఎమర్జ్ చేయాలని ట్రై చేసిన ప్రాసెస్లో అనుకున్న విధంగా అప్లికేబుల్ అవ్వలేదు. ఎదురుగా ప్రభాస్ ఉన్నారు పాన్ ఇండియా స్టార్ని. యాక్చువల్లీ ప్రభాస్ని పెట్టుకొని కంటెంట్ కానీ, ఆ స్కేలప్ కానీ ప్రాపర్గా డిజైన్ చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు అంటే, అక్కడ ఉన్నది అంత ఎఫిషియెంట్ డైరెక్టర్ కాదు కదా. సో మారుతి గారి ప్రీవియస్ ఫిలిమ్స్ని చూసుకుంటేనే మనకు అర్థం అవ్వాలి. ఓకే, అనుకున్నారు, దిగారు. ఇక్కడ ఓన్లీ ఈ రాజాసాబ్ సినిమాని మన తెలుగు ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని ఓన్లీ మన తెలుగు నేటివిటీని బేస్ చేసుకొని తీసి ఉంటే ఐ థింక్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయ్యేది ప్రభాస్ గారి కెరీర్లో, మన తెలుగులో ఎస్పెషల్లీ. నేటివిటీ ఎక్కడి నుంచి అయితే మనం ఎమర్జ్ అయ్యామో వాళ్ళని మర్చిపోయి మిగతా వాళ్ళని టార్గెట్ చేస్తే, ఇప్పుడు ప్రభాస్ ఈజ్ ఏ టాలీవుడ్ హీరో ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత నేను పాన్ ఇండియా. ఈవెన్ బాలకృష్ణ అయినా ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి, ఏ హీరో అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ డైరెక్టర్ అయినా, మనం ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చి ఆ రూట్స్ మర్చిపోకూడదు కదా. తెలుగులో హిట్ అయ్యి నార్త్లో కూడా హిట్ అయితే బోనస్, వెరీ మచ్ హ్యాపీ. కానీ ఆ సోల్ ఉంటుంది, స్టోరీకి ఒక సోల్ ఉంటుంది, దాన్ని మిస్ చేయకూడదు. సో మనం దీనికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ కాంతారా. మనం కాంతారా 1 చూసినా, మొన్న వచ్చిన కాంతారా చాప్టర్ 1 చూసినా, ఈ 2 సబ్జెక్టులు ఎక్కడా మీకు నార్త్ని దృష్టిలో పెట్టుకోనో లేదంటే పాన్ ఇండియా రేంజ్ దృష్టిలో పెట్టుకోనో కాదు, ఆ కాన్సెప్ట్ ఒక సోల్, స్టోరీ, ఆ ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండా తీశారు.
కాంతారా 1లో ఏదైతే ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ కానీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ హీరో యొక్క క్యారెక్టరైజేషన్ కానీ హీరో యొక్క ఆ మూమెంట్ కావచ్చు స్టోరీ డెలివరీ కావచ్చు ఎవ్రీథింగ్ ఆ ఒరిజినాలిటీని దృష్టిలో పెట్టుకొని తీశారు. ఈవెన్ కాంతారా చాప్టర్ 1 మనం తీసిన కూడా బిగ్గెస్ట్ హిట్ కదా. నార్త్లో అయితే పిచ్చగా చూశారు. చావా, కాంతారా ఇవన్నీ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్. ఈవెన్ దురంధర్ ఇప్పుడు రీసెంట్గా దురంధర్ ఎంత అద్భుతంగా రన్ అవుతుంది, 1200 crore ప్లస్ కలెక్షన్స్. ఈవెన్ వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్న స్టోరీని వాళ్ళు అనుకున్న కంటెంట్ని ప్రాపర్గా ఒరిజినల్గా తీశారు. అది నచ్చింది, వరల్డ్ వైడ్ హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. అది దట్టు అది హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. సో ఇక్కడ మనం కన్క్లూడ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఏ హీరో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, లైక్ టాలీవుడ్డా, బాలీవుడ్డా, హాలీవుడ్డా, కోలీవుడ్డా, మాలీవుడ్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళని సాటిస్ఫై చేస్తూ మిగతా వాళ్ళని కూడా టార్గెట్ చేయాలి. అంతేగాని మిగతా ఆడియన్స్ని టార్గెట్ చేసుకొని లోకల్ ఆడియన్స్ని వదిలేయడం కాదు అనేది చాలా బిగ్గెస్ట్ పాయింట్. అండ్ మన అఖండ 2 కానీ రాజేసాబ్ కానీ అనుకున్న రేంజ్లో ఆడకపోవడానికి ఇది ఒక రీజన్. రెండిట్లోనే సేమ్ పాయింట్ అండి. రెండు మంచి స్టోరీసే, మంచి హీరోసే, అండ్ తెలుగు వాళ్ళని మాత్రమే కానీ టార్గెట్ చేసి ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ హిట్ అయ్యేది. ఇంకా నార్త్లో హిట్ అయి ఉంటే నథింగ్ బట్ బోనస్. బట్ వీళ్ళు ఓన్లీ నార్త్ ఆడియన్స్నే టార్గెట్ పెట్టుకొని తీయడం వల్ల తెలుగులో అనుకున్నంత రేంజ్లో ఆడలేదు. మన రాజేసాబ్ లాంగ్ రన్ ఎంత రన్ అవుతుందో చూడాలి. సో దిస్ ఈస్ ద పాయింట్. థ్యాంక్ యూ.